సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణి మృతి ఘటన తీవ్ర కలకలం రేపింది. నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన 9వ నెల గర్భిణి మీసాల నాగమణి ప్రసవం కోసం ఆసుపత్రికి రాగా వైద్యం అందుతున్న సమయంలో మృతి చెందినట్లు సమాచారం. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సింగ్ ఆఫీసర్లు ప్రసవం చేయడానికి ప్రయత్నించారని, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే నాగమణి మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమే ఘటనకు కారణమని ఆశా వర్కర్ సైదమ్మ ఆరోపించారు. నాగమణి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొనగా ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నొప్పులు వచ్చినాయి సారు. నొప్పులు వస్తుంటే అన్నం కారం పొట్టు చేసిన అంటే తినమని నొస్తుంది అన్నది. నొస్తుందంటే వాత నొప్పులు వెళ్ళారా అని అంటే ముందరంగా నొస్తున్నాయి అంటే ఏం కాదులే తానం చేపిస్తా అంటే కదా చెప్పికి తిన్నది, నీళ్ళు తాగింది, గిన్నె కడిగి ధనియాలు వేస్తా అది నీళ్ళల్లో పోసి వేడి చేస్తా అంటే చేయిపోవాలి. గ్యాస్ మీద చేసిన ఇక నీళ్ళు జాలతో వడపోసిన ఇచ్చిన తాగినాక నీళ్ళు వేడి చేసిన సారు. స్నానం చేపించినాక మంచం వేసిన, ఫ్యాన్ వేసిన, నెత్తేసిన కాళ్ళ కింద కూడా వేసి కాసేపు పండుకో ఉంటుంది. ఒక మాట నొస్తుంది, ముందర నొస్తుంది, వెనక తిరుగుతుంది, ముందర నొస్తుంది అంటే సైడ్ అక్కడ పిలుచుకురాపోవాలి. మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ల నిర్లక్ష్యం వలన, డ్యూటీ డాక్టర్లు ఆసుపత్రులు లేకపోవటం వలన డెలివరీ కోసం వచ్చినటువంటి నాగులపాటి అన్నారం గ్రామానికి చెందినటువంటి మీసాల నాగమణి ఈరోజు చనిపోవడం జరిగింది. వాళ్ళ నిర్లక్ష్యం వలన. కారణం ఏంటంటే నిన్న రాత్రి 9 గంటలకి ఆశా వర్కర్తో హాస్పిటల్కి వచ్చింది. అప్పటికే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఎవరు లేరు. అయినా అక్కడున్న స్టాఫ్తో ఆమె డెలివరీ కోసం ప్రయత్నం చేసి తెల్లారి 9:30 గంటలకు ఆమె డెలివరీ అయింది. డెలివరీ మంచిగా జరిగింది. కానీ అక్కడున్న డాక్టర్లు, వైద్యులు ఇద్దరు కూడా లేకపోవటం వలన ఆమె నర్సింగ్ వాళ్ళకి అనుభవం లేకపోవటం వలన, సరైన ట్రీట్మెంట్ లేకపోవటం వలన ఆమె చనిపోవటం అనేది జరిగింది. అంటే పరిస్థితి విషమించిన తర్వాత ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. అంటే అప్పటిదాకా వాళ్ళ పరిస్థితి బాగాలేదంటే డైరెక్ట్గా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ లేదా హైదరాబాద్ అని పోయేవాళ్ళు. కానీ మా వల్ల అవుతుంది, మేము చేస్తామని చెప్పారు. ఇక్కడ దాదాపు 2-3 గంటల దాకా ప్రయత్నం చేసి చివరికి ఇక చనిపోయిందని చెప్తున్నారు. 11:10కి వచ్చిందండి. ఎలా వచ్చింది అంటే పేషెంట్కి బేబీ అక్కడ డెలివరీ అయ్యింది, ప్లాజెంటా రావట్లేదు. 9:25కి పేషెంట్ డెలివరీ అయింది. మా దగ్గరికి 11:15కి వచ్చింది. ఆల్మోస్ట్ 2 hours తర్వాత వచ్చింది. సో వచ్చినా కానీ ఎగ్జామిన్ చేసాము. ఎగ్జామిన్ చేసిన తర్వాత పేషెంట్కి బీపీ అంతా అప్పుడు బాగుంది. సాచ్యురేషన్ తక్కువ వస్తుంది, ఒక ఫింగర్లో తక్కువ వస్తుంది, ఒక ఫింగర్లో ఎక్కువగా వస్తుంది. సో ఇమ్మీడియట్గా మేము పేషెంట్ని చూసుకుని 2 IV లైన్స్ పెట్టుకున్నాము. పేషెంట్ ఎగ్జామిన్ చేసినప్పుడు పెయిన్గా ఉంది, వెయిట్ లాస్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. అనిపించగానే వెంటనే బ్లడ్ తీసి ఎగ్జామినేషన్ ల్యాబ్ రిపోర్ట్స్ పంపించాము. బ్లడ్ బ్యాంక్కి కూడా క్రాస్ మ్యాచింగ్ పంపించాము బ్లడ్ పంపించుకోవడానికి. ఇమ్మీడియట్గా డిఎంఓ కాల్ చేసాము, ఎనస్థెటిస్ట్ కూడా కాల్ చేసాము. సో ఆ సార్ వాళ్ళు కూడా వచ్చారు. నెక్స్ట్ ఇమీడియట్గా మేము ఏం చేసామంటే ఫ్లూయిడ్స్ అన్ని పెట్టేసి ఆ ప్లాజెంటాని తీసేసిన తర్వాత బ్లీడింగ్ అయితే ఏం అవ్వలేదు మనకి. నెక్స్ట్ ఒక 1 hour తర్వాత పేషెంట్ బీపీ తగ్గడం స్టార్ట్ అవ్వగానే ఇటువైపు షిఫ్ట్ చేస్తుంది. సో మా దగ్గర